నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరుగుతున్న ముస్లింల ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచన సభలకు రెండవ రోజు భారీ సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. గడిచిన 2 రోజుల్లో సుమారు 2.50 లక్షల మంది ప్రవచన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రార్థనలకు హాజరయ్యే వారికి అవసరం మేరకు మరిన్ని వసతులు కల్పిస్తామని న్యాయ మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ మీడియాతో అన్నారు. జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇస్తమా ప్రాంగణాన్ని పరిశీలించారు. ముస్లిం సంప్రదాయ వంటకాలను అధికారులు రుచి చూశారు. ఇస్లాం బోధనలు అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతిని కోరుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. న్యాయశాఖ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇస్తమాను సందర్శించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా ఆత్మకూరు ఇస్తమాకు తరలి వస్తున్న పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్తమా కేంద్రానికి పలు ప్రాంతాల నుంచి వస్తున్న ముస్లింలను ఉచితంగా ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్నారు. లేవన్న కాలమే పోయినా الله أكبر سمع الله لمن ربنا لك الحمد الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر कोई बढ़ाया